ఈ రోజు మనం హెడ్ లైట్ బ్లాగ్ చేద్దాం. ఏం బ్లాగ్? హెడ్ లైట్ బ్లాగ్. హెడ్ లైట్ బ్లాగ్. Head light vlog. Hello guys, welcome back to my channel. So this is ring light from Amazon. 18 inches ring light from Digitech and నేను ఇది Amazon నుంచి ఆర్డర్ చేశాను. So let's open it. సో నార్మల్ గా వీడియోస్ చాలా మంది చేశారు, బట్ నేను కొన్నాను కాబట్టి చూపించాలనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. చూద్దాము. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నాకంటే ఇక్కడ ఉన్న మనిషి చాలా ఎక్సైటెడ్, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు ఫ్రమ్ మార్నింగ్. ఇది యాక్చువల్లీ మార్నింగ్ నిన్న నేను ఆర్డర్ చేశాను అనమాట. నిన్న ఏ టైంకి చేసిన? నిన్న 3 o'clock కి ఆర్డర్ చేసిన. అండ్ సో యాక్చువల్లీ అమెజాన్ లో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కి బిగ్ బిలియన్ సేల్ రన్ అవుతుంది. సో ఆ సేల్ లో యాక్చువల్లీ డిజిటెక్ రింగ్ లైట్ నేను చూసిన ఆఫర్స్ లో మాత్రం మనకు డిస్కౌంట్ ఏం ప్రొవైడ్ చేయలేరు. బట్ ఈసారి ఎంత ఉంది? 30% డిస్కౌంట్ ఉన్నట్టుంది కదా. 30% డిస్కౌంట్ ఉంది ఆన్ డిజిటెక్ రింగ్ లైట్. ఇంకొకటి కూడా ఉంది అనుకుంటా బెస్ట్ డీల్స్ లో. సో ఇఫ్ ఎవరికైనా కావాలంటే ట్రై చేయొచ్చు. లెట్స్ ఓపెన్ అండ్ సీ ఎట్లుంటుందో ఏంటో అని. రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి, బట్ ఈ ప్రైస్ కి అయితే రివ్యూస్ 5 రేటింగ్స్ ఇచ్చింది అనుకుంటా. 5 కంప్లీట్ రేటింగ్స్ ఉన్నాయి. సో మనము లైట్ ఇంటెన్సిటీ ఎట్లుంది, ఏముంది అని చెప్పేసి చూద్దాం. ఓకే, ఇట్లా తీసే బదులు ఇట్లా తీస్తే బాగుంటది అని ఓకే. బాక్స్ మాత్రము పెద్దగా ఇచ్చిండ్రు. సో పీపుల్ విల్ థింక్ లైక్ సంథింగ్, అంటే టీవీ ఉందేమో అన్నంత బిల్డప్ ఉంది. బట్ ఇది ఎంత ఉందో చూద్దాం. ప్రైస్ వచ్చేసి నాకు వచ్చిన ప్రైస్ 3600 అనమాట, అంటే 5599 ఎగ్జాక్ట్లీ. సో నిన్న నేను ఆర్డర్ చేసిన. సో ఇవాళ మార్నింగ్ 11:30కి రిసీవ్ అయింది ఈ ప్యాకేజింగ్. బాక్స్ చాలా పెద్దగా ఉంది. సో ఇట్లుంది దీంట్లో. యూ కెన్ సీ కొన్నిటికి 20 inches వాటికి బ్యాగ్ కూడా ఇచ్చారని నేను విన్నా, బట్ ఇంట్లో లేదో అనుకుంటాను. సో హియర్ వి గో. డిజిటెక్ రింగ్ లైట్ ఏమంటారు, అవునా? కథలు అడకు, అది కొత్తగానే ఉంది డబ్బా. పక్కన ఏదో ఒకటి అంటున్నాను. ఎల్ఈడి రింగ్ లైట్ ఉంది. DRL 18H అండి, అంటే 18 inches. మోడల్ నేమ్ వచ్చేసి DRL డ్యూయల్ కలర్ టెంపరేచర్ అని ఇచ్చారు. 55 watts పవర్ అవుట్పుట్ అని ఇచ్చారు. డ్యూయల్ కలర్ టెంపరేచర్ వచ్చేసి 3200K తో 5600K ఇచ్చారు. ల్యూమినేషన్ వచ్చేసి 5000 LM ఇచ్చారు. ఇవి వీటి గురించి మనకు పెద్దగా తెలియదు, బట్ దాని లైట్ క్వాలిటీ ఎలా ఉందో ఏంటో చూద్దాము. నో షేప్ అపాచర్స్, మొత్తం స్పెసిఫికేషన్స్ ఇచ్చారనమాట. ఇంటెన్స్ కలర్ ఇంటెన్షన్, కలర్ టెంపరేచర్ కంట్రోల్, పవర్ బటన్స్ ఇచ్చారు. సో నేను మీకు క్లోజప్ వ్యూ చెప్పి అండ్ వీటి స్పెసిఫికేషన్స్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను క్లిప్. సో లెట్స్ ఓపెన్. ఏ బ్యాగ్ వచ్చింది, బ్యాగ్ వచ్చింది. నేను అంటే రాదేమో అనుకున్నా. దీన్ని చూసి ఇట్లా స్లిమ్ ఉంది కదా, సో దీన్ని చూసి రాదనుకున్నా. సో ఈ బ్యాగ్ దీనిపైన స్పెసిఫికేషన్స్ నేను మళ్ళీ ఒకసారి. దీనికి ఒక ఇంట్రొడక్షన్ మాన్యువల్ ఉంది. సో దీంట్లో మనకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంటే అడ్జస్ట్మెంట్స్ ఎట్లా చేసుకోవాలి, ఫిట్టింగ్స్ ఎట్లా చేసుకోవాలన్న మాన్యువల్ ఉంది. సో దాంతో పాటు వీ హ్యావ్ దిస్ వైర్. సో ఈ వైర్ ఏంటి, ఒక మౌంట్ కూడా ఉంది. మౌంట్ సో దట్ మనము దానికి ఏదైతే ట్రైపాడ్ స్టాండ్ ఉందో దానికి మనకు కెమెరా ఫిట్ చేసుకోవడానికి అనుకుంటా. అండ్ రింగ్ లైట్ ని ఫిట్ చేయడానికి ఇట్లాంటి స్క్రూస్ వచ్చినాయి. సో దెన్ ఇది ఒకటి మౌంట్ ఇచ్చిండ్రు. సో ఎస్, ఇది ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ నేను ట్రైపాడ్ తీసుకోలేదు బికాస్ నాకు ఆల్రెడీ ట్రైపాడ్ ఉండింది అందుకని. అండ్ సో ఇది మొత్తం రింగ్ లైట్ అపియరెన్స్ అనేది ఇలా ఉంటుంది, ఫుల్ వ్యూ. అండ్ ఇక్కడ
ఇవి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనము కెమెరాస్కి కానీ కొంచెం హెవీ వాటికి పెట్టుకోవడానికి, నేను కొంచెం లైట్ డిమ్ చేసుకోవడానికి బాగుంటుంది, అంటే కొంచెం స్టడీగా ఉంటుంది అనమాట. సో దీనికి మనకి స్క్రూస్ వచ్చినాయి. ఇది ఒకటి వచ్చేసి మౌంట్, ఇది మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, ఫిట్ చేసేసుకోవాలన్నమాట, టైట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, అండ్ ఇవి వచ్చేసి మనకు అడ్జస్ట్మెంట్స్ అనమాట, టెంపరేచర్ అడ్జస్ట్మెంట్స్. ఇది బ్రైట్, ఇది లైట్, అండ్ ఇది వచ్చేసి అంటే ఎంత లైట్ అనేది వామ్గా అవుతుందా ఎలా అవుతుంది అని చెప్పేసి ఉంటుంది. సో మీరు చూడండి, నేను ఇది అడ్జస్ట్ చేస్తా ఇప్పుడు. చూసారా, కొంచెం డల్ అయినట్టు అయిపోయింది కదా మీకు. అదే దీన్ని ఇలా ఇంక్రీజ్ చేస్తుంటే మీకు ఫుల్ లైట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, అండ్ ఇది వచ్చేసి కొంచెం ఎల్లో టోన్ లాగా కనిపిస్తుంది. ఓకేనా, ఇది కొంచెం ఎల్లో టోన్ లాగా కనిపిస్తుంది మీకు. సో ఇది ఫైనల్ అనమాట, ఇంత కొంచెం ఎల్లో టోన్ లాగా కనిపిస్తుంది మీకు అపియరెన్స్, చూస్తున్నారు కదా. అండ్ దీన్ని కొంచెం మనం వైటిష్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే ఫుల్ వైట్ లాగా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ లాస్ట్ అనమాట, ఇది లాస్ట్ 3 టోన్స్ లాగా. అండ్ దీన్ని మనము స్కిన్ టోన్కి అకార్డింగ్ మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట లైటింగ్. ఈ నాబ్ని ఇలా తింపితే సరిపోతుంది. సో ఇదైతే ఫ్రంట్ సైడ్ ఇలా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనము ఈ మౌంట్ని ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక స్క్రూ లాంటిది ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ ద ఫ్రంట్ సైడ్. సో మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దాము. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చారు, ఇందాక నేను చూపించిన నాబ్స్ అనమాట. దీనివల్ల మనము కలర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక బటన్ ఇచ్చారు, ఆన్ ఆఫ్ బటన్. అండ్ ఇది మనకు వైర్ అనమాట, ఇట్లా వైర్ ఇచ్చారు. సో ఇది మనము ప్లగ్ ఇన్ చేసేసుకొని స్విచ్కి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాటరీస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ ప్లేస్లో ఇటొక బ్యాటరీ, ఇటొక బ్యాటరీ, సో దట్ మనకు ఎలక్ట్రిసిటీ లేని ప్లేస్లో అంటే బ్యాటరీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అవుట్డోర్ షూట్స్కి కానీ అలా వెళ్ళినప్పుడు దీన్ని క్యారీ చేసుకోవడానికి అప్పుడు మనం ఇక్కడ బ్యాటరీస్ అనేది పెట్టుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇలా ఉంటుంది. అండ్ ఈ స్టాండ్ చూస్తున్నారు కదా, ఈ ట్రైపాడ్ స్టాండ్ వచ్చేసి నేను ఇంతకుముందే తీసుకున్నాను. దీని బ్రాండ్ వచ్చేసి ప్రోలిన్. ఇది చాలా హైట్ వరకు అవుతుందన్నమాట, అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము, చాలా స్టడీగా ఉంటుంది. అంటే మనకు డిఎస్ఎల్ఆర్ క్యామ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట, అంత స్టాండర్డ్ ఉంటుంది ఇది మొత్తము. అండ్ ఇక్కడ మనకు ఈ రింగ్ లైట్ని ఈ స్టాండ్కి ఫిట్ చేయడానికి ఇక్కడ మనకు ఒకటి నాబ్ లాగా ఇచ్చారు. సో దానికి మనము అడ్జస్ట్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ ఇదొకటి ఇచ్చారు. సో దీంతో మనం ఎలా అంటే ఫ్రంట్కి బ్యాక్కి అంటే ఫిట్ చేసుకోవడానికి ఇక్కడ కనిపించేది. అండ్ ఇది వచ్చేసి మనము రింగ్ లైట్ని టిల్ట్ చేసుకోవచ్చు అనమాట, అంటే ఫ్రంట్ బ్యాక్ కొంచెం మూవ్ చేసుకోవచ్చు, ముందుకు వెనుకకు అవుతుంది. సో అది అనమాట కంప్లీట్ లుక్ వచ్చేసి. సో ఇది నేను ఆల్రెడీ తీసుకున్నాను, ఇది 1000కి తీసుకున్నాను అనమాట బయట స్టోర్స్లో. సో దీని బ్రాండ్ వచ్చేసి ఐ షో యూ, బ్రాండ్ వచ్చేసి ప్రోలిన్ అనమాట. అండ్ లైట్ని పెట్టుకోవడానికి ఇలాంటిది మనకు ఒక బ్యాగ్ ఇచ్చారు. అండ్ ఇట్లాంటిది ఒక మౌంట్ ఇచ్చారు ఇంకొకటి. ఇది ఏంటంటే కెమెరా కానీ ఫోన్స్ కానీ ఇట్లా ఇక్కడ ఈ సైడ్కి ఇది ఏదైతే ఉంది ఈ ప్లేస్లో ఫిట్ చేసుకోవడానికి ఇది అన్నమాట. ఓకే, సో ఫ్రంట్ వ్యూ ఇలా ఉంది.
ఇది కంప్లీట్ బ్రైట్నెస్ కూడా కాదు, నేను మిడ్లో పెట్టిన అంటే మధ్యలో పెట్టిన, ఇంకా దీనికంటే ఫుల్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, డీటెయిల్స్ అబౌట్ దిస్ 18 ఇంచెస్ రింగ్ లైట్. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. సో నాకు చాలా బాగా అనిపించింది అండ్ లైట్ కూడా చాలా బాగుంది. సో మనకు మంచి రేంజ్ లో మంచి బెస్ట్ రింగ్ లైట్ అని చెప్పొచ్చు. 18 ఇంచెస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్, చాలా పెద్దగానే ఉంది సో కంపారిటివ్లీ. అండ్ డెఫినెట్ గా నేనైతే మీకు ఇది సజెస్ట్ చేస్తాను. ఈ సేల్ లో ఎవరైనా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక మనకు ఎంత 700-800 డిస్కౌంట్ లో ఉందన్నమాట. సో డెఫినెట్ గా ట్రై చేయండి కావాలనుకుంటే. సో హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయినట్లయితే నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరిన్ని మంచి వీడియోస్ అండ్ హెల్ప్ఫుల్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.